హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అఖిల. వెల్కమ్ టు అఖిలాస్ లైఫ్ స్టైల్. మేము ఈరోజు మా బాయ్ దగ్గరికి వెళ్ళి కంకులు కాల్చుకుందామని వెళ్తున్నాం. మా కుట్టి ఖుషి చూడాలి నాతో ఎలా వస్తున్నారు. యాక్చువల్గా మా పెరడేసి 4 నెలలు అయిపోయింది. 4 నెలలకు అది మొత్తం ఎండిపోతుంది. అందుకోసమే అక్కడక్కడ ఏమన్నా పచ్చి ఉంటే కాల్చుకుందామని వెళ్ళాము. అదే చూస్తున్నాను నేను. కానీ చాలా వరకు అంతా ముదిరిపోయి ఉన్నాయి. ఇందాక మనం చూసిన దగ్గర అన్నీ ఎండిపోయి ఉన్నాయి. అందుకే మళ్ళీ వేరే సైడ్ వచ్చినాము. లేతగానే ఉన్నాయి. మా హస్బెండ్ని అడుగుతున్నా కొయ్యాలా అనేసి. అన్నీ అయిపోయినాయి, ఇవే కొంచెం లేతగా ఉన్నాయి. తెంపమంటున్నాడు తను. మొత్తం 7-8 మొత్తం కంకిలు అయితే తెంపుకొని కాల్చుకోవడానికి వెళ్తున్నాం. మా ఖుషి చూడండి, అది కూడా పట్టుకొస్తుంది. అప్పుడప్పుడు మన పిల్లలతో కూడా ఇలాంటి పనులు చేయించుకోవాలి. బావి కాడికి తీసుకెళ్ళడం లాంటి పనులు అలవాటు చేస్తేనే వ్యవసాయం విలువ అనేది వాళ్ళకి తెలుస్తుందని నా ఫీలింగ్. అప్పటికే సాయంత్రం 5 అయింది. అయినా చూడండి ఎండ ఎంత బాగా కొడుతుందో. మా వరంగల్ సైడ్ బాగానే ఉంటాయి ఎండలు. నడిచి వాళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చినాయి, అందుకే కూర్చున్నారు. పాపం మా కుట్టి పాపకి చీమలు కొట్టినాయి. మంట పెట్టుకోవడానికి వాళ్ళ నాన్న కట్టెలు తీస్తే నేను కూడా తీసుకొస్తాను వెళ్తుంది మా కుషోడు. మంట అయితే మండింది. చూసారు ఒక్కసారి ఎంత బాగా మంట వచ్చిందో. అంటే మనం తెంపుకున్న కంకులు లైట్గా పైన పొట్టు తీసి మంటలు వేసుకుందాం.
యాక్చువల్గా వాళ్ళ నాన్న బెంగళూరు వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు రాడనేసి బావి కాడికి వచ్చి కంకులు కాల్చుకుంటున్నాం. మళ్ళీ ఆయన వచ్చేసరికి మొత్తం జొన్నలు కూడా ఎండిపోతాయి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. నా బిడ్డలకు నడిచి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. పాపం చూడండి మా కుషిగాడు ఎలా కూర్చుందో. మా కుట్టి పాప ఏమో వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటుంది. మా కుషిగాడేమో డల్గా అలా చూస్తున్నాడు. ఎండ కొడుతుందేమో పాపం వాడికి. చూసారా ఇంకా పైన పొట్టు మొత్తం కాలిపోయింది. పొట్టు తీసి మళ్ళీ నిప్పులలో వేసుకోవాలి. అవి ఫుల్గా కాలుతున్నాయి. ఇంకా నాకు తీయట రావట్లేదు అనేసి ఆయన వచ్చి తీస్తున్నాడు. ఒకటైతే కాలింది. మా బావి దగ్గర దేవుడు ఉంటుంది, అక్కడ కొన్ని వేసేసి వచ్చి నేను తింటున్నాను. నేనుంటే మా కుషిగాడు కూడా నాకు కావాలి మమ్మనుంది కొంచెం ఇస్తే పాపం వాడు చూడండి ఎలా తింటున్నాడో. యాక్చువల్గా వానికి కాలుతుంది అది. ఇంకోసేపు నేను దాందే పొట్టుంటే అందులో పెట్టిస్తున్నా. వాడు చూడండి ఎంత బాగా తీసుకుంటున్నా. మళ్ళీ కింద పడింది, మళ్ళీ ఇస్తున్నా. కంకి పట్టుకొని మెల్లగా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన అయితే దానికి తీసిస్తాడనేసి. చెల్లకి ఇచ్చినావు నాకు ఇవ్వట్లేదని కుట్టోడు ఏడుస్తున్నాడు. పై మీద కూర్చోవస్తుంది, దానికి కూర్చుంది, పాపం పడింది. సరే తింటుంది. ఏంటంటుంటే మా ఆయన వీడియో తీస్తున్నాడు, అందుకే నవ్వుతున్నాను నేను. లాస్ట్కి అవి అవ్వట్లేదు, అందుకోసమే. విసరడానికి మా దగ్గర ఏం లేదు, అందుకే చున్నీ తీసి విసురుతున్నా. చూసారా నా ఫేస్లో సంతోషం. నాకు అంకుల్ అంటే చాలా ఇష్టం. నేను ఒకదాన్నే రెండు మొత్తం తింటాను.
సరే కంకి వాళ్ళ తాతయ్యకి తీసుకెళ్ళి ఇచ్చింది వాడు. ఆయన దాన్ని కూదు పెడుతున్నాడు. ఓహో బంగారు తల్లి. కుట్టోడు బావి దగ్గరే ఉయ్యాల కట్టమన్నాడు. కట్టపోతే అలా తాతయ్య దగ్గర ఊగుతుంది. అది నాకు పెడుతుంది. కాల్చుకున్నాం, తిన్నాం. చీకటి పడుతుంది అనేసి పిల్లలను బయట ఉంచడం ఎందుకని తీసుకెళ్తున్నాం ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.